పబ్లిసిటీ కోసమో లేకపోతే వాళ్ళ మెహర్బానీ కోసమో కొన్ని పోస్టులు పెడతా ఉంటారు. మేము అన్ని కులాల వాళ్ళకి వేదాన్ని నేర్పిస్తాము అని చెప్పేసి. ఇప్పుడు మన పాఠశాలలో అలా అన్ని కులాల వాళ్ళకి అనే కాన్సెప్ట్ ఏమన్నా ఉందా, లేదా వేదాధ్యయనం ఎవరికైతే నియోగించబడిందో అటువంటి కులాలకి మాత్రమే నేర్పిస్తారు? అంటే ఇక్కడ కులతత్వాన్ని ప్రచారం చేయాలని నా ఉద్దేశం కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఒక హిందువుని, నేను వేదాన్ని అపరిమితంగా గౌరవిస్తాను. కానీ నాకు ఇప్పుడు నేను వేదాన్ని నేర్చేసుకోవాలి, వేద పండితుడిని అయిపోవాలి అని చెప్పేసి నాకేం కోరిక లేదు. కారణం ఏంటంటే, నేను హిందువుగా చెప్పుకుంటున్నాను అంటే సనాతన ధర్మంలో వచ్చిన వర్ణాశ్రమ వ్యవస్థను కూడా నేను గౌరవిస్తాను. అందులో నాకేవైతే కర్మలు నియోగించబడ్డాయో ఆ కర్మలు నేను పరిపూర్ణంగా నిర్వర్తించాలి. అలాగే నాది కాని కర్మజోలికి నేను వెళ్ళి దాన్ని భ్రష్టు పట్టించాల్సిన అవసరం నాకైతే లేదు. కానీ బయట కొంతమంది పండితుల పేర్లతోటి ఇటువంటి చౌకబారు పనులు చేస్తున్నట్టుగా అనిపించింది. మేబీ చౌకబారు అనే పదం వాడొచ్చో లేదో తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో ఇప్పుడు అలా మన పాఠశాలలో ఏమైనా అవకాశం ఉందా? మనది సాంప్రదాయబద్ధమైనటువంటి పాఠశాల అండి. ఓకే. వేదంలో మీరు ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకోండి, వేద విజ్ఞానం అందరిది. ఓకే. వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం అందరి కోసం. కాకపోతే వర్ణ వ్యవస్థ అనేది మన పెద్దవాళ్ళు ఎందుకు చేశారంటే, అన్ని పనులు చేయడానికి అందరూ ఉండాలి అని. అవును. కావున ఈ బ్రహ్మ విద్య, ఇది బ్రహ్మ విద్యని అధ్యయనం చేసి అధ్యాపనం చేస్తూ ఒక త్యాగమయమైనటువంటి జీవనాన్ని గడపడం అనేది మన పూర్వులు బ్రాహ్మణులకు విధించారన్నమాట అండి. ఇది పౌరోహిత్య సంబంధమైనటువంటిది, యజ్ఞం చేయించడం మొదలైనటువంటిది. కావున మన సాంప్రదాయ వేద పాఠశాల చక్కగా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్లకు మనం వేదాన్ని బోధిస్తూ ఉంటాము. మన ఛానల్ వేదికగా నా దగ్గరికి కలవడానికి చాలామంది వస్తూ ఉన్నారు. వేదంలోనున్న విజ్ఞానాన్ని అందరికీ పంచుతాం. అంతే, విజ్ఞానమే కదా కావాల్సింది. పౌరోహిత్య వృత్తి మేము చేస్తామని ఎవరు అంటం లేదు. వేదంలో విజ్ఞానం మాకు కావాలంటున్నారు. కావున వేద విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్లో కూడా మీరు చూస్తే వేదంలో ఉన్నటువంటి అంశాలు కూడా నేను చెబుతూనే ఉంటాను. చాలా అంశాలు చెప్తూ ఉంటాను, మీరు చూసుకోవచ్చు. వేద విజ్ఞానం అందరిది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను చాలా అంశాలు బోధిస్తూనే ఉంటాను. అందరికీ మనం వేద విజ్ఞానాన్ని బోధిస్తాము. పూర్తి సాంప్రదాయంతో కూడినటువంటి ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి వేద విద్య బ్రాహ్మణ అబ్బాయిలకు మనం చెబుతూ ఉంటాం అన్నమాట. చాలా సంతోషం స్వామి. అంటే ముక్కుసూటిగా చెప్పారు.